తనువుల్ని మనసుల్ని ఏకం చేసే పవిత్రమైన సృష్టి కార్యంలో నేడు పురుషత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. పటుత్వ లోపం అనేది ఇవాళ పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పురుషుల్ని కుంగదీసే స్తంభన వైఫల్యానికి కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శృంగారం తనువుల్ని ఏకం చేసే బంగారం, ఆలుమగల అన్యోన్యతకు సంకేతం. తనువుల్ని మనసుల్ని ఏకం చేసే ఈ సృష్టి కార్యంలో నేడు పటుత్వం పెద్ద ప్రశ్నార్థకంగా మారుతోంది. 25 వయసు నుంచే మొదలవుతోన్న పటుత్వ లోపాలు పురుష ప్రపంచానికి పెను సవాలుగా మారుతున్నాయి. ఫలితంగా దంపతుల మధ్య అంతులేని అసంతృప్తి చోటు చేసుకోవడంతో పాటు చివరికి దాంపత్య బంధమే బీటలు వారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పురుషుల్లో ఇవాళ స్తంభన వైఫల్యం అనేది తీవ్రమైన సమస్యగా ఉంటోంది. పురుషుడు తాను కోరుకున్నప్పుడు అంగం గట్టిపడకపోవటం, ఒకవేళ గట్టిపడినా చాలా కొద్దిసేపే స్తంభించి ఉండటాన్ని స్తంభన లోపం అనుకోవచ్చు. స్తంభన వైఫల్యానికి ఒకప్పుడు మానసిక సమస్యలే ఎక్కువగా కారణమవుతాయని భావించేవారు. కానీ హై బీపీ, షుగర్, గుండె జబ్బుల వంటి శారీరక సమస్యలు కూడా స్తంభన వైఫల్యాన్ని తెచ్చిపెడుతున్నాయని ఇప్పుడు వైద్య రంగం స్పష్టంగా గుర్తించింది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఎక్కువ ఏజ్ పెరిగే కొద్దీ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. 30 ఏళ్ళకు ఉన్నట్టు 40 ఏళ్ళకి ఎరెక్షన్ ఉండదు, 40 ఏళ్ళకు ఉన్నట్టు 50 ఏళ్ళకు ఉండదు. సో ఈ తగ్గటం వల్ల పేషెంట్స్ ఎక్కువగా ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళ మధ్యలో ఉన్న పేషెంట్స్ ఎక్కువ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కారణం ఏంటంటే, ఎరెక్షన్ రావాలంటే అక్కడ బ్లడ్ సప్లై అనేది సరిగ్గా ఉండాలన్నమాట. క్యావర్నోసా అంటాం. దానిలో బ్లడ్ సప్లై ఉంటే ఆటోమేటిక్గా ఎరెక్షన్ వస్తుంది. సో ఈ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు దాన్ని ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటాం. అంటే ఆర్టరీస్లో గుండెకి ఎలాగైతే రక్త సరఫరా తగ్గిపోవటం వల్ల హార్ట్ అటాక్ వస్తుందో, అట్లాగే ఈ క్యావర్నోసా అంటే పెనిస్లో ఉండే ఒక పార్ట్, దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ యూజువల్గా వస్తూ ఉంటుంది. కానీ అది ఒకటే కారణం కాదు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రకరకాల కారణాలు ఉంటాయి. బాగా ప్రమాదకరమైన కారణం ఈ రక్త సరఫరా తగ్గటం అన్నమాట. ఎందుకంటే ఈ కొన్ని స్టడీస్ చేసినప్పుడు ఈ రక్త సరఫరా తగ్గినట్టే హార్ట్కి కూడా తగ్గుతుంది. సో కార్డియాక్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్కి ఇది ముందు ఇండికేషన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎవరికైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం జరిగిందో వాళ్ళకి హార్ట్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 40% to 50% మంది ఎవరైతే ఈడీతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు స్టడీస్లో తెలిసింది. పురుషాంగం అత్యంత సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. అంగస్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలక పాత్ర. అయితే వయసుతో పాటు టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గటం, శృంగార వాంఛలు తగ్గుముఖం పట్టడంతో రక్తనాళాల్లోనూ వయసుతో పాటు ఎంతో కొంత మార్పులు వస్తాయి. కాబట్టి స్తంభనలు కొంతవరకు తగ్గుతాయి. ఇక ఇప్పటికే హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు, మానసిక చికాకులతో సతమతమవుతున్నప్పుడు చాలామందిలో స్తంభన వైఫల్యం సమస్యగా మారుతుంటుంది. స్తంభన లోపం ఉందా లేదా అన్నది నిర్ధారించుకునేందుకు వైద్యులు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. వీటిలో ప్రధానంగా రక్తనాళాలు, నాడులు, హార్మోన్ల పనితీరు ఎలా ఉందో పరీక్షిస్తారు. స్తంభన సామర్థ్యానికి రిజిస్కాన్, రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు కావెర్నోసోమెట్రీ పరీక్షలు ఉపకరిస్తాయి. పీనైల్ డాప్లర్ ఎవాల్యుయేషన్ ద్వారా అంగంలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. రక్త పరీక్షలో టెస్టోస్టిరాన్, ప్రొలాక్టిన్ హార్మోన్ల మోతాదును తెలుసుకుంటారు. అవసరమైతే మరికొన్ని ప్రత్యేకమైన పరీక్షలు చేస్తారు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్న పేషెంట్ వచ్చినప్పుడు మానసిక స్థితి ఎలా ఉంది, లిబిడో అంటాం, అంటే ఇంట్రెస్ట్ ఇన్ సెక్స్, అది ఎంత ఉంది అనేది చూస్తామన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో హార్మోన్ చెకప్ చేయడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలాగా ఉన్నాయి, షుగర్ ఏమన్నా అన్కంట్రోల్డ్గా ఉందా, సో ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఏదన్నా ఉందా, ఇవన్నీ యూజువల్గా చెక్ చేస్తాం. అదే కాకుండా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా
ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది రావచ్చు అని రీసెంట్గా తెలిసింది. సో విటమిన్ B12 కానీ విటమిన్ D కానీ అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది. స్తంభన లోపానికి ఆధునిక వైద్యంలో ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వయాగ్రా సమర్థంగా పనిచేస్తున్నట్లు నిరూపణ అయ్యింది. దీంతో దుష్ప్రభావాలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. 70 నుంచి 80% మందిలో మంచి ఫలితం ఉంటుంది. అయితే వయాగ్రాను డాక్టర్ల పర్యవేక్షణలో తగు మోతాదులో మాత్రమే వాడుకోవాలి. అయితే వయాగ్రా బిళ్ళ తాత్కాలికంగా పనిచేసే మందే గాని శాశ్వతంగా స్తంభన లోపాన్ని తగ్గించేది కాదని గుర్తుంచుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి కొన్నిసార్లు హార్మోన్ల మాత్రల్ని కూడా వాడుకోవాల్సి ఉంటుంది. వయాగ్రాతో ఫలితం కనిపించిన వారికి శాశ్వతంగా స్తంభన లోపాన్ని సరిచేసే పినైల్ ఇంప్లాంటేషన్, ప్రొస్థెటిక్ సర్జరీ కూడా అవసరమవుతూ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది కాజ్ ఆఫ్ ఈడీ మీద, అంటే ఎందుకు వచ్చింది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, మెయిన్ కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అనమాట. ఫస్ట్ ఆర్టీరియోజెనిక్ ఈడీ, ఇందాక చెప్పినట్టు రక్త సరఫరా తగ్గటం వల్ల జరిగిందా అనేది ముందు చూసుకుంటాం. కాబట్టి ఒకవేళ నిజంగానే రక్త సరఫరా తగ్గితే హార్ట్ కూడా టెస్ట్ చేసి ఆ రక్త సరఫరా పెంచడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. టెడలాఫిల్, సిల్డెనాఫిల్ అనే రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని ఫస్ట్ స్టెప్గా ఇస్తాం పేషెంట్కి. వాటితో ఫలితం సరిగా రానప్పుడు ఎక్స్ట్రా కార్పోరేవ్ షాక్ వేవ్ థెరపీ, ESWT అంటే షాక్స్ ఇస్తామన్నమాట పెనిస్కి. ఏది కూడా ఫలితాన్ని ఇవ్వనప్పుడు ఇంకా పినైల్ ఇంప్లాంట్ అంటే పినైల్ ప్రాసెసెస్ అనేదే వాళ్ళకి చివరి ఫైనల్ సొల్యూషన్. పినైల్ ప్రాసెస్లో 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి మాల్యబుల్ ఇంప్లాంట్ అంటే సింగిల్ పీస్ ఉంటుంది, ఇంకొకటి 2 పీస్, ఇంకొకటి 3 పీస్. ఎక్కువగా మనం చేసేది మాల్యబుల్ ఇంప్లాంటే ఇండియాలో. ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. స్టెరిలిటీ మెయింటైన్ చేస్తే ఎవరైనా చేయగలిగిన ప్రొసీజరే, చాలా చిన్న ప్రొసీజరే ఉంటుంది. సాటిస్ఫాక్షన్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే పేషెంట్కి ముందే కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట సర్జరీ చేసేటప్పుడు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అనేది లేకపోతే తర్వాత వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల కలిగే బాధలన్నీ తగ్గుతాయి. అది కాకుండా ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్లో పెట్టాలి. మన గుండెలోని రక్తనాళాలు 80% మూసుకుపోయినా చాలామంది బాగానే ఉంటారు, బండి నెట్టుకొస్తూ ఉంటారు. కానీ పురుషాంగంలోని రక్తనాళాలు అలా కాదు. అవి చాలా సున్నితమైనవి. కొంతవరకు పర్వాలేదు, కానీ అది ఇంకా ముదిరితే దాన్ని చక్కదిద్దటం కష్టం. అందుకే ఒకసారి స్తంభన లోపం వచ్చిన తర్వాత IBP, మధుమేహం వంటి వాటిని అదుపులో ఉంచుకుంటున్నప్పటికీ స్తంభన లోపం పూర్తిగా తగ్గుతుందని చెప్పటం కష్టం. కొలెస్ట్రాల్ను తగ్గించుకోవటం, వ్యాయామం చేయటం వంటి వాటి ద్వారా చాలా కొద్ది మేరకు ఫలితం ఉండొచ్చు. ఇలాంటి జాగ్రత్తలు ఆ లోపాన్ని మరింత ముదరకుండా చేస్తాయి. అయితే స్తంభన లోపాన్ని తొలి దశలోనే గుర్తించి జీవనశైలి మార్పులతో జాగ్రత్త పడితే ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. పొగ, మద్యం మానేయటం, శారీరక శ్రమ చేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి వాటి వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా మెరుగవుతుంది. రక్తనాళాల పనితీరు బాగుంటుంది. తగినంత విశ్రాంతి తీసుకోవటం, ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా ఉపయోగపడతాయి. జీవనశైలి మార్పులతో భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగవుతాయి.